ఆ ప్రభుత్వానికి అనుగుణంగా స్పీకర్ నిర్ణయం తీసుకోవడంలో నాకు ఆవేదన, నా బాధను వెలుబుచ్చడానికి ప్రయత్నం చేసినప్పుడు నా స్వపక్షం నుంచి కూడా నాకు నైతికంగా మద్దతు దొరకలేదు అన్నటువంటి బాధ అయితే సంపూర్ణంగా ఉంది. ముమ్మాటికి అది వాస్తవం. మీరు ఎన్నిసార్లు కూర్చొడిగినా అదే చెప్తా. న్యాచురల్గా ప్రభుత్వం తరఫున వివక్ష కానీ సపరేషన్ కానీ ఇవన్నీ ఎప్పుడు ఉంటాయి? ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎక్కడ వీలైతే అక్కడ మన గొంతు వినిపించినప్పుడు న్యాచురల్గా ప్రభుత్వం మనల్ని అనగదొక్కడానికి, మన గొంతును వినబడకుండా చేయడానికి ప్రయత్నం చేస్తుంది. దాంట్లో భాగంగా జరిగింది. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నేను ముందుకు పోతున్నప్పుడు నాకు నా హక్కును నాకు ఇవ్వండి అని శాసనసభలో అడుగుతున్నప్పుడు నా సహచర శాసనసభ్యుల నుంచో నా శాసనసభ పక్షం నుంచో నాకు పూర్తిగా మద్దతు దొరకలేదేమో అన్నటువంటి బాధ ఉంది అని మళ్ళీ చెప్తున్నా. ఆ బాధనే కాంగ్రెస్ విప్ పదవికి రాజీనామా చేయలేదు. దాన్ని టెక్నికాలిటీస్ అడిగితే సెక్రటరీ గారికి ఇస్తే సెక్రటరీ గారు అలా కాదు, దీనికి ప్రొసీజర్ ఇది అని చెప్పినారు. ఆ ప్రొసీజర్ చూస్తా ఉన్నా. దాని ప్రొసీజర్ ప్రకారం మా నాయకులతో మాట్లాడిన తర్వాత సంపత్ కుమార్ రాజకీయ నేపథ్యం తెలిసిన వారు కానీ, నేను కాంగ్రెస్ పార్టీని విడుస్తాను కానీ టీఆర్ఎస్ పార్టీలోకి పోతా అనేది కానీ ఎవరు నమ్మొద్దని కూడా చెప్తా ఉన్నా. కాంగ్రెస్ భావజాలాన్ని నరాలలో నిలుపుకున్న కాంగ్రెస్ సైనికుని నేను. బరాబర్ 2019లో ఈ దొరల రాజ్యాన్ని అంతమొందించి కాంగ్రెస్ పార్టీ వచ్చే వరకు నిద్ర ఆహారాలు లేకుండా అకుంఠిత దీక్షతో పనిచేసే కాంగ్రెస్ సోల్జర్ నేను. ఇప్పటి కూడా జానారెడ్డి గారి మీద, మా నాయకుడు జానారెడ్డి గారి మీద అపారమైన నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది. జానారెడ్డి గారి ఆలోచన విధానానికి అనుగుణంగానే ముందుకు పోతాం. విప్పుకు కాదండి, సీనియర్ 4 సార్లు 5 సార్లు శాసనసభ్యులుగా ఉన్న వాళ్ళు, దాదాపు 10-15 సంవత్సరాలు క్యాబినెట్ లో ఉన్న వాళ్ళకే గొంతు లేకుండా వారు ఏం మాట్లాడినా మైక్ కట్ చేసే దౌర్భాగ్య పరిస్థితులు ఉన్నాయి. స్పీకర్ కానీ, అధికార పార్టీ కానీ, శాసనసభ వ్యవహారాల మంత్రి కానీ శాసనసభ వ్యవహారాలను నడిపే రూల్స్ కు ప్రొసీజర్స్ కు వ్యతిరేకంగా వయోలేట్ చేస్తూ రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, నీతి నియతి